వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాలి అని చెప్పడంతో ఫస్ట్ వచ్చేటప్పటికి తనుజతో స్టార్ట్ అయింది. తనుజ వచ్చేటప్పటికి ఫస్ట్ హరీష్ గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది. రీజన్స్ వచ్చేటప్పటికి తన బిహేవియర్ నాకు నచ్చడం లేదని చెప్పేసి నామినేషన్ అయితే చేయడం జరిగింది. అంటే ఒక శ్రీజ, తనూజ కాన్వర్జేషన్‌లో మధ్యలో హరీష్ గారు దూరిపోయి "నీ మొహం బాగోలేదు, నీ బిహేవియర్ బాగోలేదు, నీ ప్రవర్తన బాగోలేదు" అని చెప్పి నన్ను అనడం నాకు నచ్చలేదు. ముందు తన బిహేవియర్ మీ బిహేవియర్ మీరు చూసుకోండి అనే ఉద్దేశంతో తననైతే పాయింట్స్ చెప్పి నామినేట్ చేయడం జరిగింది. హరీష్ హరీష్ గారైతే దానికి సమాధానంగా "నా బిహేవియరే అంత. నేను ముక్కుసూటిగా పోతాను. ఒకళ్ళు బాధపడుతుంటే నేను చూడలేను. ఒకళ్ళు అన్నం తినకుండా నా పక్కన వాళ్ళు తినకుండా ఉంటే నేను ఆళ్ళని వదిలి నేను తినలేను. నా బిహేవియర్ అలాంటిది. నేను అలాగే ఉంటాను" అని చెప్పేసి తను చెప్పి నామినేషన్ అయితే పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి తనుజ గారు ఫ్లోరా షైనినైతే నామినేషన్ చేయడం జరిగింది. రీజన్ వచ్చేటప్పటికి తను సంజన విషయంలో చేసిన షాంపూలో కండిషనర్ కలపడం తనకు నచ్చలేదని చెప్పి, "అలా ఎలా కలుపుతారు మాకు చెప్పకుండా? మాకైనా చెప్పాలి కదా! అలా ఎలా చేస్తారు?" అని చెప్పేసి అది నాకు నచ్చలేదు. అది కూడా సంజన గారి మీద వల్గర్‌గా మాట్లాడడం అది గూడా నచ్చలేదు. మీరు ఫ్రీ బర్డ్ అంటేనే అంత నొచ్చుకున్నారు. మరి షాంపూలో కండిషనర్ ఎలా కలుపుతారు? ఒకళ్ళకి చెందిన వస్తువుల్లో డ్యామేజ్ ఎలా జేస్తారు అనే ఉద్దేశంతో తనను నామినేషన్ చేస్తున్నట్టుగా పాయింట్స్ చెప్పి చేయడం జరిగింది. ఫ్లోరా గారొచ్చేటప్పటికి అసలు చాలా బాధపడ్డారు. నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నాకు సంజన గారికి జరిగిన గొడవ అయిన తర్వాత నన్ను చూసి మీరు లోపల కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు. నాకు నచ్చలేదని చెప్పి చెప్పడం